రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇందులో మిగిలింది ఏంది? ఇంత స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చినాక రీహాబిలిటేషన్ రిపేర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీళ్ళు రికమెండ్ చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రు? 2023లో చేసిండ్రు. ఇవాళ వరకు స్టార్ట్ చేసిండ్రా? చెయ్యలేదు. ఇవాళ వరకు రిపేర్ల వ్యవహారం చెయ్యలేదు. అయితే రేవంత్ డిసెంబర్ 7, 2023 రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక మొన్న ఏప్రిల్లో, అంటే దాదాపు 28 నెలల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, ఈయన టీఆర్ఎస్లో కూడా భాగమే, ఈయన మెంబరే. ఈయన కాంగ్రెస్లో మంత్రి ఆల్ పార్టీ మెంబర్. ఈయన లెటర్ రాసిండు. సెక్రటరీ జలశక్తి లెటర్ రాసి ఈ రిపేర్లు చేయాలా, ముందుకు పోవాలా, మీరు ఎవరన్నా కమిటీ, మీరు ఎక్స్పర్ట్స్ని పెట్టండి అని. దానికి అదే నెలలో కేంద్రం కమిటీ కూడా వేసేసింది. 28 నెలలు, ఏప్రిల్ అంటే ఎన్ని? 3 నెలల 28 నెలలు రేవంత్ పండుకున్నాడా? ఈ రోజు వస్తుందని ఆయన గుర్తించలేదా? వర్షాలు పడకపోవచ్చు, కరువు రావచ్చు అని గుర్తించలేదా? నువ్వు చేసిన నెగ్లిజెన్స్కి, నీకు చిత్తశుద్ధి లేక రైతుల మీద నువ్వు దోసుకున్నావు, ఏదైతే కేసీఆర్ దగ్గర డబ్బులు దోసుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యక నీ ఘోష్ కమిటీతో టైంపాస్ చేసి వాళ్ళు కరప్షన్ ఉన్నదని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి కేవలం 8,500 కోట్లు సుమారు, దానికే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసినావు. నువ్వు మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఎందుకు వెయ్యలేదు? ఆవు రదన్న, ఎవరికన్నా కడుపులో ట్యూమర్ అయిందనుకో, సర్జరీ చేయాలంటే పుట్టి కడుపు సర్జన్ పోయి కోసి తీసేస్తారా? బీపీ చూస్తారు, డయాబెటీస్ చూస్తారు, గుండెకాయ మంచిగా ఉందా చూస్తారు, మెదడు పని చేస్తుందా చూస్తారు కదా. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూడాలి కదా. ఈ మూడిట్ల లెక్కనే ఇంకేం కట్టిండు? పైప్ లైన్లు చక్కగా ఉన్నాయా? పంప్ హౌజులు చక్కగా కట్టినరా? టనళ్ళు కిలోమీటర్ల కొద్ది టనళ్ళు తీసిర్రు, దాని క్వాలిటీ ఎట్లున్నాయి? మతలబ్ ఏంది రేవంత్? సిబిఐ ఎంక్వైరీ పార్షియల్గా వేయడానికి మతలబ్ ఏంది? దానికి జవాబు చెప్పవే. ఎంత మింగినావు కేసీఆర్ కుటుంబం దగ్గర? రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చినావు? అది చెప్పవే. అంటే బురద జల్లే కార్యక్రమాలు చేయకూడదు. ఇంకా ఎంత స్పష్టంగా ఇస్తారండి ఎన్డీఏస్తే? మా మంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడారు, వినండి. मंत्रालय में जो आया था प्रोजेक्ट, वो हमने देखा था और उसके बाद भी स्टेट ने हमारे पास से कोई पैसा नहीं लिया है। हमने सिर्फ उसको टेक्निकल जो अप्रेजल करना था उतना करके दिया था, मगर बाद में जो उसकी पोजीशन हुई है कालेश्वर में, वो पूरा देश जानता है, करीब 1 लाख करोड़ से ज्यादा पैसा स्टेट की ओर से लगाया गया था, मगर सब पानी में बह गया है और उसकी इंक्वायरी भी चल रही है हमारे मंत्रालय की ओर से भी। कालेश्वरम के 30,000 करोड़ रुपया खर्च होने के बाद अप्रेजल के लिए हमारे मंत्रालय में जो आया 30,000 కోట్ల వర్కులు కంప్లీట్ చేసినాక, పర్రెలు వాసినాక, డ్యామేజ్లు అయినాక, పిల్లర్లు కుంగిపోయినాక అప్పుడు వచ్చిండ్రు వీళ్ళు ఎన్డీఎస్ఏ దగ్గరికి. అప్పటికి 30,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి. మొత్తం ప్రాజెక్టు 1,00,000 కోట్లు. లక్ష కోట్లు నీళ్ళల్లో పోయినాయి అని జలశక్తి మంత్రి గారు పార్లమెంట్ హౌస్లో చెప్పిన 1,00,000 కోట్లు ముంచేసిండ్రు తెలంగాణ ప్రభుత్వం అని. ఆ 1,00,000 కోట్లు ముంచినోడిని ఈయన కాపాడుతున్నాడు రేవంత్.
అమరావతిలో మంత్రి పార్థ